మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్న విజయవాడలో రాజకీయ నిరుద్యోగులందరూ ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. సమావేశంలో ఎజెండా ఏం చెప్తారంటే ప్రశ్నించే వాళ్ళపైన ఉప చట్టాలని. ఇక్కడ ప్రశ్నించేది ఎవరయ్యా అంటే అంబటి రాంబాబు. ఆయన ఉద్దేశం దేవుళ్ళ మీద, అట్లానే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి మీద అనుచితుల వ్యాఖ్యలు చేస్తూ ఒక పార్టీకి కొమ్ము కాస్తున్న రావణ్ని ప్రజా మనిషి, ప్రజా గొంతుగా అని చెప్పి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడే మాటలు, రావణుడిని గెలిపిస్తాం, రాముడిని ఓడిస్తాం ఆయన నినాదం. ఖచ్చితంగా ఇతనిని మనం వాళ్ళ కుటుంబ సభ్యులుగా అయితే నా మనవి, అంబటి రాంబాబుని హాస్పిటల్లో చూపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అతను మైండ్ చెలిచిపోయింది, అతను పీక్ స్టేజ్కి పోయింది. రావణుడిని గెలిపిస్తాం, రాముడిని ఓడిస్తాం అంటూ నిన్న విజయవాడలో ఆయన చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పిచ్చి మాటలు మానుకొని ప్రశ్నించే గొంతుగా ఎవరు? సిపిఐ నారాయణ గారు, నేను కూడా మీతో మాట్లాడుతున్నాం ఈ పూట. ప్రశ్నించే గొంతుగా ఎవరు? మీరు ప్రశ్నిస్తున్నారు, తప్పులేదు. కానీ ఈరోజు ప్రశ్నిస్తున్న రావణుడు వెనక మేము ఉన్నామని చెప్పి మీరు చెప్తా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీ మాటలు, మీ వ్యాఖ్యలు ఉన్నాయి. ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తున్నారా అని చెప్పేసి ఈ వీడియో పరంగా మీ అందరినీ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి నారాయణ గారు, మీ ఉద్యమాలను మేము చిన్న చూపు చూడట్లేదు. కానీ ఈరోజు రావణుడు మీద మీరు సపోర్ట్ చేస్తా అతని మీద పెట్టిన కేసులను ఎత్తేయాలి అంటాం నిజంగా రాజ్యాంగ పరిధిలో మీరు దూరినట్టుగానే మేము భావించాల్సి వస్తుంది. రాను రాను ఈ పరిస్థితి ఏ స్థాయికి పోతుందంటే కోర్టులను కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించే పరిస్థితి తయారయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కానీ, అట్లానే దేవుళ్ళను దూషించిన వారిని కేసులు ఎత్తేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాను మాత్రం జనసేన పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇకనైనా సరే మంచిని సపోర్ట్ చేయండి తప్పితే ఏదో ఒక మతానికో ఇంకో మతానికో గొడవలు పెట్టి మేము ఆ రాజకీయ అగ్నిలో చలి కాసుకోవాలని చెప్పేసి మీ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మీ శ్రీకాంత్ గుప్తా, జనసేన పార్టీ, నర్సరావుపేట నియోజకవర్గం.